మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితోనే వచ్చి తనలోని టాలెంట్లను నిరూపించుకొని నెంబర్ 1 హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు 4 దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా హవాను చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇలా ఇప్పుడు విశ్వంబర చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ చిత్రాన్ని విశ్వంబర చేస్తున్నాడు. దీన్ని బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫ్యాంటసీ జోనర్లో డిఫరెంట్గా కాన్సెప్ట్తో రూపొందుతుంది. దీనిపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్గా రూపొందుతున్న విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా షూట్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొనింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం ఇందులో ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపోయేలా డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు విశ్వంబర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి గారు 70 ఏళ్ల వృద్ధుడి గెటప్తో కనిపిస్తున్నారట. అయినప్పటికీ ఆయన చేసే సాహసాలు ప్రతి ఒక్కరిని సర్ప్రైజింగ్ చేస్తాయని తెలిసింది. అంటే ఈ చిత్రంలో చిరంజీవి ఒక్కడు కాదు 2 పాత్రలను చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవికి త్రిష హీరోయిన్గా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే రానా, శింబు తదితరులు విలన్గా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా కోసం ఎంతమంది చిరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే